నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. So actually I came to my hometown and the network signals here are very bad. As soon as my hotspot starts working, I'll send the file. Thank you. Bye. ఒరే అభి, నువ్వేం మాట్లాడావో ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మధ్యలో ఏదో సిగ్నల్ నెట్వర్క్ ఏదో అన్నట్టున్నావు. నీకు మంచి సిగ్నల్ కావాలంటే చెట్టుకు అవతల కూర్చో, బ్రహ్మాండంగా వస్తుంది. మీరు కానివ్వండి. సుబ్బయ్య కొడుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాల ముందు వచ్చాడు. అవునా బాబు సిగ్నలా? అవును ఇక్కడ బాబాయ్. కూర్చో, ఇక్కడ వస్తుంది. కొద్దిగా అలా జరగరా. దా. ఏంటది? ఏదో చేస్తున్నట్టున్నాడు. హే కాకొచ్చింది. ఈ 20 నాదే. ఈసారి 20 కాకి రాదు. ఓకే. ఎంత గొప్పగా పని చేస్తున్నాడ్రా. అయిపోయింది. ఆ పెట్టుతో పని అయిపోయినట్టుంది. పట్నంలో చదువుకున్నాడు కదా, అవునా? గొప్ప Yeah. పనులు చేసేస్తుంటాడు. Yeah, so I sent across the file. Please check it. Yeah, okay. Thank you. Bye. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అయినా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి కదా, మరి అక్కడే అలా ఉన్నాయి. అది అంతే అబ్బాయి, ఈ ఊరి మొత్తం మీద ఇక్కడే సిగ్నల్ బాగా వస్తుంది. ఎరా అది సరిగానే అబ్బాయి. ఇంటర్నెట్లో అదేదో ఫారం పూర్తి చేస్తే రైతులకు డబ్బులు వస్తాయంట కదా, మాకు కూడా కొంచెం చూసి పెట్టు. ఏంటా ఫామ్? అదేదో రైతులకు డబ్బులు వచ్చేదంట బాబు. సరే చూస్తా. దొరికింది. నీ వివరాలు చెప్పు. అంటే నీ ఇల్లు, పేరు, ఊరు. చెప్పు. మేడిశెట్టి సత్యబాబు, సత్యబాబు, వయసు 45, 45, ఊరు సీతారాంపురం. సీతారాంపురం. నీ ఫోన్ నంబర్ చెప్పు. ఫోన్ నంబరు 92 91 29 22 62. నీ ఫోన్కి ఓటీపీ వచ్చినట్టుంది చూడు. అంటే నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ అంట ఇవ్వు. ఆ పెట్లో కొడితే నీ ఫోన్కి మెసేజ్ ఎలా వస్తుందిరా? నాకేం తెలుసు. అయిపోయింది మామ. ఇంకో 4 రోజుల్లో నీ డబ్బు నీకు వస్తుంది. అవునా? అమ్మయ్యా. అర్థమైందిలే. మీ ఫామ్స్ కూడా నింపుతాను, ఆగండి. బాబు ఇలాంటివి కాకుండా డబ్బులు వచ్చే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అలా చూడలేము. మీకేం కావాలో చెప్తే చూడొచ్చు. గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, అందులో మన రాజకీయ నాయకులు మాకు ఇంతే ఇస్తున్నారు. మిగతాదంతా వాళ్ళ జేబుల్లోనే వేసుకుంటున్నారు. అందులో నుంచి మాకు ఏదన్నా వచ్చేది ఉందా బాబు? అదేంటి బాబాయ్, ప్రభుత్వం ఇప్పటికే మీకు చాలా ఫ్రీగా ఇస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటూ ఉంటే ఇంకా కావాలంటారేంటి? అయినా అలాంటివి ఏమి ఉండవు బాబాయ్. ఒకసారి చూడు బాబు. వచ్చాడేంట్రా? ఒరే మీకు ఎంత ఇచ్చినా సరిపోదు కదరా. వాడేదో పని చేసుకుంటానికి ఎడుగొచ్చాడు, వాడిని చేసుకునేవనరా. మీకు ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఇప్పుడు ఆ వాడిని కాస్త కాకి పని చేసుకునేవనరా. ముప్పై వెళ్ళండి వెళ్ళండి. పెట్టు. రేయ్, వెళ్ళండిరా ఇక్కడి నుంచి. మీరు మీ కాకివాలని వెళ్తున్నానులే. రేయ్ మీకు ప్రత్యేకించి చెప్పాలా? మీరు కూడా వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న ఇది? వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు. అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు. అవునరా, అది వాళ్ళ హక్కు, అడుగుతారు. తప్పేంటి? రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి. కాదు లేదంటే ఇచ్చేవాడికి రేపు మూడుంటుందో లేదో. అలా కాదు, ఇలా జరిగే ప్రాసెస్లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా? ఇప్పుడు అవడం ఏంటి, ఎప్పుడో అయ్యారుగా. నువ్వు ఇప్పుడే వచ్చావుగా, పోను నీకే అర్థం అవుతుందిలే. పద ఇంటికి వెళ్దాం. మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు చేసిందట. సరే పద. దా. ఇంతకీ ఎన్ని రోజులు ఉన్నామని వచ్చావు? అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్దనాన్న. మీ అమ్మ రానని చెప్పే ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏమ్మా కృష్ణ, స్కూల్ నుంచి వస్తున్నావా? అవును మామయ్య. ఒరే మన కృష్ణవేణి తెలుసుగా, చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా, మన వీరన్న కూతురు. హాయ్. హాయ్. మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో
తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి 1200 సంపాదిస్తుంది. కానీ వీళ్ళ నాన్న తను అసలు పని చేయటం ఎందుకు అంటుంటాడు. మామయ్య సరే నేను బయలుదేరుతా. అలాగే. మళ్ళీ కలుస్తా. ఆ. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. బాయ్. చాలా మంచి పిల్లరా. ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా? అసలు పిల్లల్నే ఉద్యోగం చేయొద్దంటాడు. అదేంటి? ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం. ఏంటి పెద్దనాన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే? వేరన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పానుగా, మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే. పద. అభి అన్న నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు. కాసేపు అయ్యాక వస్తానని చెప్పు. అలాగే. ఉద్యోగం ఎందుకంటే నా మాట వినవు కదా. నువ్వు మీ అన్నల నా మాటకు విలువ ఇవ్వడం లేదు. దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా. అంతవరకు దానికి నచ్చిందేదో చేసుకొనివ్వు. వదిలేయ్యా. సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో అభి వచ్చినట్టున్నాడు, వాడి ముందు ఇవేవి మాట్లాడకండి. అభి ఎలా ఉన్నావురా? బాగున్నా మావయ్య. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే రా, లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది. అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 days లో కన్ఫర్మ్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేంటి చెప్పండి? లక్ష్మి. హాయ్ కృష్ణ. హాయ్. ఏంటి రోజు పిల్లలకి క్లాసులు లేవా? లేవు, ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓ అవునా, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. అలా ఏం లేదులే. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది, వచ్చేసాను. అయినా వీరన్న మామ ఎందుకు ఇలా మారాడు? ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు. కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది. ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది. నాన్నొక్కరే కాదు, అలా ఇక్కడ చాలా మంది మారారు. కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు. జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది. అలా అని ఊరు వదిలి వెళ్ళలేను. నాకు ఈ పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం. అందుకే టెంపరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. అమేజింగ్ మైండ్ సెట్. హాయ్. హలో. ఏంట్రా, ఏంటి సంగతులు? రే అనిల్, మరీ టూ మచ్ రా బాబు. ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు. చెప్పాను కదరా, మనోళ్ళు బేవర్స్ గాళ్ళని. కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు. టూ మచ్ కదరా. అది వాళ్ళ తప్పు కాదరా, మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి. కరెక్టే, కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా. దానివల్ల మనకే నష్టమని. అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం. మరి ఇలాగే ఉంటే ఎలారా? రేయ్, దీనికే ఇలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, అప్పుడు అస్సల పండగ మొదలైద్ది. ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా? మరి మన దేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా. క్రిస్మస్కి శాంటా క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రా అవి. చూస్తావుగా, నీకే అర్థమవుతుందిలే. హలో హలో, రేయ్ లైన్లో ఉన్నావా? హలో. ఏమైందిరా? కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. ఎవరు? మన కృష్ణరా, వీరన్న మామ కూతురు. ఓ తనా? తను మాత్రం
లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో BSc అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా. నాకు తను బాగా నచ్చేసిందిరా. ఏంట్రా కొంపదీస్ లవ్వా? అలా ఏం కాదురా, బట్ షీ ఈస్ సంథింగ్ స్పెషల్. ఐ లైక్ హర్. ఓ ఇప్పుడు లైక్ అంటావు, తర్వాత లవ్ అంటావు. అచ్చయ్ నోర్మై, ఫోన్ పెట్టు. రేయ్ చల్లో బయట ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. సర్లే వెళ్ళి పడుకో. సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి వేరన్నా అంత కంగారుగా వెళ్తున్నా? ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి కదా, సీట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుందామని వెళ్తున్నా. పొలానికి గట్టి అట్టాడితో మాలాంటి వాళ్ళకు ఓటు అట్టాడితే కదయ్యా. అసలు 7 ఓట్లు ఉన్నాయ్యా. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీట్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. అన్నా నేనేం పెట్టలేను కానీ సీటు మాత్రం నాకే కావాలా. 25 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నానన్నా. అన్నా ఇవేం కాదు గానీ నేను 30 లక్షలు ఖర్చు పెడతానన్నా. ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా. సీటు మాత్రం నాకే కావాలి. అవును గానీ నీకు అంత డబ్బు ఎక్కడిది? డబ్బున్న ఎన్ఆర్ఐ అల్లుడు నా వెనకున్నాడన్నా. సీటు మాత్రం నాకే కావాలన్నా. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట. అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తున్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా. మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్ కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. జిందాబాద్ రవీంద్ర నాయుడు. జిందాబాద్ జిందాబాద్ రవీంద్ర నాయుడు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పు అడగడానికి వెళ్తున్నా. 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా. ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాతయారు, కొత్తదొకటి. నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు చేయలేవు బాబు. చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్. అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదేవి, ఏం కాదులే. ఇంత పెద్దవాడివైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను బాబాయ్. ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు. ఆ వీరన్న అయితే కౌలు పనికైనా రారా, చేతిలో ఖర్చులకు 4 డబ్బులుంటాయి కదా అంటే నేను పని ఎప్పుడో మానేశాను, అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు. ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు? ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు.